పవన్ కళ్యాణ్ గారు ఆశపడ్డ రీతిగా ప్రజలు ఆయన్ని చాలా అభిమానించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడ్డటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హావభావాలకు సంబంధించినటువంటి ఆ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఆయన ఎప్పుడు కూడా పంచకట్టులో కనిపించడానికి, పైజమా మీద కనిపించడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇప్పుడు గ్రామాలని ఆయన దత్తత తీసుకుంటారా, లేకపోతే ఈ గ్రామీణాభివృద్ధి శాఖని పూర్వకాలంలో చెప్పినట్టుగా దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అనే రీతిగా ఈయన ఆలోచన విధానం పల్లెలను అభివృద్ధి చేసే దిశగా నడుస్తారా, పల్లెల్ని ఎంతవరకు అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఆ పల్లె ప్రాంతాలని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి.